జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. కన్నా లక్ష్మీనారాయణ గారు కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఎంపికగా కాబట్టారు. ఈ మధ్యలో కొన్ని సమస్యల వలన కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఈరోజు శ్రీనివాస్ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు బాబు గారితో మాట్లాడి రేపు భవిష్యత్తు గురించి, ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి, ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి, దీని ప్రాధాన్యత ఏంటి, దీనికోసం మీరు కష్టపడి పనిచేయండి, రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, రేపు భవిష్యత్తు అంతా మనదే అని చెప్పడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన త్యాగాలకు కూడా మేము కూడా అనుసరిస్తూ ఈరోజు నేను కూడా నా నామినేషన్ విత్డ్రా చేసుకొని, గతంలో కూడా చెప్పాను, ఎప్పుడూ చెప్పాను, నేను ఏ మీటింగ్లో కూడా చెప్పాను, ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి అవుతారో కన్నా లక్ష్మీనారాయణ గారు అయ్యారు ఉమ్మడి అభ్యర్థిగా, నేను పల్లకి మోస్తానని చెప్పాను. ఆ రోజే చెప్పాను, ఈరోజు కూడా చెప్పాను. మా మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా కూర్చొని మాట్లాడుకొని తొలగించుకున్నాము. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నన్ను ఆయన సముచితంగా చూస్తానని, ఆయనతో పాటు కలుపుకొని పోతానని చెప్పేసి శ్రీనివాస్ గారి దగ్గర, అందరి దగ్గర కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అయినా నన్ను కలుపుకొని పోయినందుకు కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను. అప్పారావు గారు ఈ రోజున నామినేషన్ విత్డ్రా చేసుకున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అప్పారావు గారితో కలిసి పనిచేసుకొని అప్పారావు గారు గౌరవంకి ఎక్కడ ఏ విధమైనటువంటి భంగం కలగకుండా ఆయనకు సముచితమైనటువంటి స్థానం ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారితో మాట్లాడి ఆయన సముచితమైనటువంటి స్థానం ఏర్పాటు చేయడానికి నేను, శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా కృషి చేస్తామని, ఆయన గౌరవానికి ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో భంగం కలిగి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా బొర్రా అప్పారావు గారు, ఆయన కూడా దాకా జనసేన సత్తనపల్లి సమన్వయకర్తగా ఉన్నారు. కొన్ని చిన్న సమస్యల వల్ల ఇండిపెండెంట్గా కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ సైకో ప్రభుత్వాన్ని అందరం కలిసి ఓడించి ఇంటికి పంపించాలంటే అందరం కలిసికట్టుగా కూడా కలిసి పనిచేయాలి. గౌరవ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం కన్నా లక్ష్మీనారాయణ గారు, నేను బొర్రా అప్పారావు గారితో కూడా మాట్లాడి ఇండిపెండెంట్ నామినేషన్ని విత్డ్రా చేయించి ఈరోజు అందరం కూడా కన్నా లక్ష్మీనారాయణ గారి విజయానికి కృషి చేసేట్టు కూడా కలిసి మాట్లాడడం జరిగింది. లక్ష్మీనారాయణ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బొర్రా అప్పారావు గారు కూడా ఒక మంచి గౌరవప్రదమైన అధికారులకు వచ్చిన తర్వాత గౌరవప్రదమైన ఒక పోస్టుని కూడా ఒకటి ఇవ్వాలని చెప్పి కూడా అన్నగారు కూడా నిర్ణయించారు. అది వారు కూడా చెప్పారు. అందుకని ఈరోజు అందరం ఎటువంటి చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా అందరం సరి చేసుకుని కుటుంబంలాగా పనిచేసుకొని ఈ 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వాన్ని, సైకో ప్రభుత్వాన్ని, దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావాలంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావాలి. అందుకే అప్పారావు గారు పెద్ద పనులు చేసుకొని కన్నగారి విజయానికి ఈరోజు కృషి చేసేట్టుగా కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. బొర్రా అప్పారావు గారికి నా తరఫున, కన్నగారి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.